హాయ్ అండి అందరికీ. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. చక్కగా మంచి కందిపొడి చూపిస్తున్నానండి. సీజన్ ఫుడ్ అనుకోండి. చక్కగా ఈ 2 సీజన్స్కి అయితే అద్భుత. సమ్మర్లో కూడా మంచిగా తినొచ్చు. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది అంటారు. మజ్జిగలో అవి తాగేనలేదు చక్కగా మనం వాడుకోవచ్చు. చూసారా, పెద్ద గ్లాస్ కందిపప్పు అనమాట. నేను గ్లాస్ కొలతల మీదే హాఫ్ గ్లాసు పెసరపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు, ఇంకా వేయచ్చు కొన్ని పప్పులు, బట్ వేయలేదనమాట. చక్కగా కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకొని, ఇది మన ఇంట్లో కందిపప్పు పండించిందనమాట. సో అందుకు కొంచెం పొట్టుతోనే నేను ఉంచుకుంటాను, హెల్త్కి మంచిదని చెప్పి. మీరు బయట కందిపప్పు చక్కగా యూజ్ చేసుకోండి. ఇలాంటి పొడులు చేసేటప్పుడు మందపాటి ప్యాన్ ఎంత ఇంపార్టెంటో, మన గరిట అనేది ఆగకుండా ఉండాలన్నమాట. అక్కడే మనం అలా ఉండి లో ఫ్లేమ్లో చక్కగా పప్పులు వేయించుకోవాలి. పప్పులు ఎంత మంచిగా వేగితే ఈ కందిపొడి అనేది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. సో అలా మనం కలుపుతూ ఉండాలి. ఇదైతే మనకి ఈ కర్రీ లేదు, చేయడానికి ఓపిక లేదు, లేదా టైం లేదు అనేటప్పుడు చక్కగా రసంలోకి కందిపొడి వేసేసి చక్కగా కాస్త నెయ్యి తగిలించి మంచిగా తినేయచ్చు. ఇడ్లీలో కూడా చక్కగా తినచ్చు అనమాట. అదే పప్పు అది మనం ముద్దపప్పు వేసుకునేటప్పుడు చక్కగా కాస్త కందిపొడి వేసుకుంటే భలే బాగుంటుంది. చూసారా, కలర్ మారింది, కమ్మగా ఉంటుంది అనమాట. పప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో మాడకూడదండి. మాడితే మాత్రం అసలు దీని టేస్ట్ బాగుండదు. దాని తర్వాత ఇంకా శనగపప్పు వేసుకుంటాను అనమాట. వేసుకొని మంచిగా వేయించుకోండి చక్కగా. ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిదే అండి. మనకి కూడా ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా ఒక డబ్బా చేసేసి కొంచెం నెయ్యి వేసి ఇస్తామనుకోండి, వాళ్ళకు కూడా కాస్త నోటికి రుచిగా ఏదైనా హెల్త్ బాగాలేనట్టు చక్కగా తినేస్తారనమాట. ఇదిగోండి, చూసారా, శనగపప్పు కలర్ మారింది. అది కమ్మటి వాసన వస్తుంది, మనకు తెలిసిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా వేయించుకోండి. ఇంకా మనకు తెలియదు అనేటప్పుడు ఒక పప్పు నోట్లో వేసుకుంటే కరికరమంటది కదా, అయిపోయినట్టే చక్కగా. ఇదిగోండి, శనగపప్పు మంచిగా కలర్ మారింది. దగ్గరుండి మనం అసలు గరిట ఆగకుండా కలుపుకోవాలి. దాని తర్వాత పెసరపప్పు అయితే వేగంగా అయిపోతుంది, ఎందుకంటే గింజ చిన్నగా ఉంటుంది కదా. సో చక్కగా అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చూసారా, అలా మనం దగ్గరుండి అలాగే నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టే పెట్టానండి. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టలేదు, ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇది కొంచెం లెందే అనుకోకండి, మీరు ఇలా నిదానంగా చూసుకుంటే బాగుంటుందని. పొలంలో ఇప్పుడు పల్లెల్లో అయితే చక్కగా ఇలా చేసుకుంటే, పొలంలో ఈ వర్షాలప్పుడు క్యారేజ్ అది తీసుకెళ్ళేటప్పుడు కొంచెం పెడితే అసలు రైతుల పొలంలో కొంచెం చురుకుమని తగిలి నాలుగు మంచిగా తింటారన్నమాట. పచ్చళ్ళు ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. ఇదిగో నేనైతే ఒక స్పూనే వేసానండి. కేజీ కందిపప్పు చేసుకుంటే భలేగా చక్కగా పెద్ద డబ్బాడు వస్తుంది. పెద్ద ఫ్యామిలీ అయితే పొలాలకి చక్కగా ఇంట్లోని ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా కొంచెం కందిపొడి వేసుకుంటే భలే బాగుంటుంది అనమాట. ఇదిగోండి, నేను చిన్న గ్లాసే చేశాను, ఒక వాటర్ గ్లాస్ చేశాను కాబట్టి నేను ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను అనమాట. చూసారా, ఈ పెసరపప్పు వేడికే చక్కగా ఈ జీలకర్ర కూడా వేగిపోతుంది అనమాట. కొంచెం కలర్ మారితే సరిపోద్ది. దీనికైతే ఎక్కువ టైం తీసుకునే అవసరం లేదు. నేను ఈ కొలతకైతే కారంకి తగ్గట్టే మిరపకాయలు తీసుకోండి. నేనైతే 10 కాయలు వేసుకున్నానండి. మీరు కారం కొంచెం తింటారంటే ఇంకొక 5 కాయలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 3 అలా వేసుకోండి. దీనికి మనం కొంచెం తక్కువ వేసుకొని పట్టించుకోండి. కావాలంటే కొంచెం కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవచ్చు, కానీ ఎక్కువ వేయకూడదు. పిల్లలకి కడుపులో మంట వచ్చేస్తుంది. ఏ సీజన్ అయినా సరే మనం కారం ఉప్పుల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారా, ఇదిగోండి, ఇప్పుడు నేను వేసాను కదా మిరపకాయలు. నేను ఇంకా కారం చూసి ఇంకా తీసేద్దామా 2 అని మిక్సీ పట్టేటప్పుడు 12 కాయలేమో వేసుకొని ఇంకొక 2 తీస్తాను నేను. అది ఇప్పుడు మనం పొయ్యి కట్టిన తర్వాత మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఫ్లేమ్ అవుతుంటే మిరపకాయ కలర్ మారిపోయి పౌడర్ కలర్ కూడా మారిపోయిద్ది. అందుకు పొయ్యి కట్టిన తర్వాత ఈ ప్యాన్ వేడికి పెసరపప్పు వేడికి మంచిగా మిరపకాయలు కలర్ మారుతాయి, గలగలమంటాయి అన్నమాట. మనం ఇలా ఈ విధంగా వేయిస్తున్నప్పుడు మిరపకాయలు ఒకసారి పైన ఇలా కదుపుకున్నాం అనుకోండి, అప్పుడు మిరపకాయలు గలగలమంటే కాయ వేగిపోయినట్టే. మిరపకాయ పొయ్యి కట్టినాకే వేయించుకోవాలి. ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకుంటే ఎక్కడ చిన్న తడి ఉన్నా సరే మంచిగా లాగేస్తుంది అనమాట. నేను చిటికెడంతా వేసాను, ఎక్కువ వేయలేదు. ఇదిగోండి, ఈ విధంగా మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. మీరు కేజీల కొలత చేసుకునేటప్పుడు పెద్ద బాటిల్లో స్టోర్ చేసుకోండి. గాజు బాటిల్ అయితే మంచిది, లేదంటే థిక్గా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అయిన మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం, దాని తర్వాత అలా యాడ్ చేసుకోండి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. స్మూత్గా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా
మాటలకు ఓపెన్ చేయకుండా చిన్న బాటిల్లో పెట్టుకుంటే అది కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఈ కందిపొడి నెయ్యి వావ్ అసలు కాంబినేషన్ ఇడ్లీకి అయితే భలే బాగుంటుంది. ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.